ఏమంటారు, గంటలు వద్దులండి, 47 నిమిషాలకు ముగిస్తాను. 47 నిమిషాలు 13 నిమిషాల్లో మనం ప్రభు బలలో పాల్గొంటాం. దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి మనం ప్రతి విషయంలో ఒకటి నేర్చుకుంటూ వెళ్తున్నాం. ఏ విషయాన్ని నేర్చుకున్నా మనము చక్కగా దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం వింటున్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని. మహాగణుడైన గొప్ప దేవానికి వందనాలు. ఉన్నతమైన నీ కృపను బట్టి నేటి దినమందు మరొక ప్రభు బల్లో వాక్యాన్ని చెప్పడానికి నీవు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రములు. నెలంతా ఎన్నో ప్రయాణాలు చేసినా మరలా ఇదిగో మేమందరము కదా తండ్రి ఒకటే రీతిగా కూడుకొని నీ బలలో పాలు పంపులు పొందే కృపనిచ్చావు గనుక బలపడడానికి వచ్చిన బిడ్డలతో ఏం మాట్లాడాలి, బలపడవడానికి వచ్చిన బిడ్డలను తండ్రి ఎలా నీవు దర్శిస్తావో నీ వాక్కు శక్తిని నా నోట ఉంచండి తండ్రి. నీలో పరిపూర్ణంగా బ్రతికిన వారిని వాడుకుంటున్నావు గనుక ఇదిగో ఈ స్థలమందు నిలబడి నీ దేహాన్ని మరుగు చేసి నీ ఆత్మతో నింపి విలువైన వాక్యాన్ని బిడ్డలకు తెలియచేయండి. అలా బ్రతకాలు నేర్పించమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. క్రీస్తు నామం పేరట మనం ఆలోచన చేస్తే గత వారం నేను ఒక 10 నిమిషాలు పావుగంట తీసుకున్నాను. ఏం చెప్పాను? గత చివరి వారం నేను సంజయ్ నగర్ నుంచి వచ్చి ఇక్కడ 10 నిమిషాలు వాకింగ్ చెప్పాను. గుర్తుందా? నాకు గుర్తు. యేసు రక్తమే జయం. ఎక్కడికి వెళ్ళిపోయాను? రైట్. నీతి యథార్థముగా ఉండే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చెప్పింది. కాబట్టి బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే ఏమయ్యారు? వాక్యం విన్నారు కానీ రాబోయే కాలానికి సిద్ధపాటు లేకుండా చేసుకున్నారు. మనం ఎప్పటికప్పుడు వాక్యాన్ని మరిచిపోతే బుద్ధి లేని వారితో సమానం. అర్థమవుతుందా? మనము బుద్ధి గలవారం అయితే మన వెనకాల నూనె మనకి సపోర్ట్ గా ఉంటది. కాబట్టి మనం ఆలోచన చేస్తే 10 మంది కన్యకలకు వాక్యము తెలుసు గాని సిద్ధపడిన వారు మాత్రం 5గురే. మనకి ఎంత మందికి వాక్యం తెలిసిన లాభం లేదు గాని సిద్ధపాటు లేకపోతే నీవెన్ని వాక్యాలు విన్నా వ్యర్థమే. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అంటే మనం ఆలోచన చేస్తే మన పాత జీవితం అనేది, ప్రాచీన స్వభావం అనేది మనము పాపముతో నిండిపోయింది, కోపముతో నిండిపోయింది, శాపాలతో నిండిపోయింది, వర్ధిల్లలేని జీవితాలతో నిండిపోయింది. అయితే మనం ఎప్పుడైతే క్రీస్తుతో కూడా లేపబడమంటే ఏంటంటే మనం ఎప్పుడైతే బాప్తిసం పొంది బాప్తిసంలో నీట మునిగి పైకి లేస్తామో మన యొక్క అతిక్రమము పాపములన్నీ క్రీస్తులో ఏమైపోయినాయి? కొట్టివేయబడి మరలా మనం ఎలా జన్మిస్తున్నాం? క్రీస్తుతో పాటు నూతనమైన స్వభావము అంటే నవీన స్వభావమును ధరించుకున్న వారమై బ్రతుకుతున్నాం. అంటే మనకి ఏం గుర్తుకు రాకూడదు? ఇంకా చెప్పాలి. మనకేం గుర్తుకు రాకూడదు? పాత విషయాలు గుర్తుకు రాకూడదు, పాత మాటలు గుర్తుకు రాకూడదు, పాత స్వభావము గుర్తుకు రాకూడదు. ఇక్కడ దేవుడి యొక్క అపోస్తలుడైన పౌలు ద్వారా రాయిస్తున్న మాట ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు మనం బాప్తిసం పొంది ప్రభు బల్లలో చేతులు పెడుతున్నాం. ఏ రకంగా చేతులు పెడుతున్నాం? క్రీస్తుతో పాటు లేపబడిన తర్వాత, క్రీస్తుతో పాటు మనం కడిగి వేయబడిన, క్రీస్తు రక్తంలో కడిగి వేయబడిన తర్వాత బల్లలో పాలు పంపులు పొందుతున్న మన స్వభావము క్రీస్తు మీదే దృష్టి ఉంచి ప్రతిదినము నడుస్తుందా? ఆలోచన చేయండి. క్రీస్తు మీదే దృష్టి ఉంచి మన స్వభావం నడుస్తుందా? ఒక ఆలోచన చేద్దాం. ఎందుకని? మనం ఎందుకంటే నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత ఇక మనలోనికి ఏం రాకూడదు? పాతవి అనేవి గుర్తుకు రాకూడదని మనం ఏం చేసాం? బాప్తిసం అనేది తీసుకున్నాం. ప్రభువులో మనము కడగబడ్డాం.
కాబట్టి మనలో ఏముండకూడదంటే పాతవి అనేవి, ప్రాచీన స్వభావానికి సంబంధించిన గుర్తులు మనలో ఉండకూడదు. ఏముండకూడదు? ద్వేషం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, స్వబుద్ధి ఉండకూడదు, విలువలేని జీవితం ఉండకూడదు. మనం ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నామో మనల్ని కనిపెట్టి చూస్తున్న వారికి మన భక్తి ఏంటో కనబడేలాగా మన ప్రవర్తన అనేది ఉండాలి. ఎందుకని ఇక్కడ సెలవిస్తున్నాడంటే క్రీస్తుతో పాటు లేపబడిన వారే ఇక్కడ వెతుకుతారంట, పైనున్న వాటిని వెతుకుతారు. అంటే మనం వెతకకుండా ఇంకా భూ సంబంధమైన మాటలు మాట్లాడితే మనం పైనున్న వాటిని వెతికే వారము కాము, పైనున్న వాటి మీద దృష్టి పెట్టే వారము కాము. అందుకనే దేవుడు సెలవిస్తున్న మాట, క్రీస్తుతో పాటు లేపబడిన వారంటే శరీరముగా మీ క్రియలను చంపేసుకుని ఎప్పుడైతే జీవములోనికి, దేవుని ఆత్మలోనికి మీరు వస్తున్నారో మీ శరీరములో ఉన్న పాతవన్నీ తుడిచిపెట్టబడ్డాయి. తుడిచిపెట్టబడ్డాయి అంటే నీలోనికి మరలా వాటిని ఆహ్వానించకూడదు. అది కోపమైన, ద్రోహమైన, అన్యాయమైన, అక్రమమైన ఏదైనా సరే మనలోనికి మరలా రాకూడదు. అదే అపోస్తలుడైన పౌలు స్పష్టంగా సెలవిస్తున్నాడు. మీరు గనక ఈ లోకాన్ని వెదిగితే క్రీస్తు కుడిపార్శ్వమందు కూర్చున్నట్లు మీకు కనబడడు. మీకు దేవుడు కనబడాలంటే మీ దృష్టి అంతా ఎక్కడుండాలి? దేవుని మీద మనకి దృష్టి ఉండాలి. అందుకనే ఫిలిప్పీ గ్రంథం చూడండి, ఫిలిప్పీ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. అమ్మా, నాకు కొదివి కలిగినందున నేనిలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. అర్థమవుతుందా? ఇతడికి ఏమొచ్చింది? శరీర బలహీనతలు వచ్చినాయి, గాని దాన్ని ఎలా చేసుకోవట్లేదంట. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగో చెప్పట్లేదు, గాని నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే మనం ఏం చేయాలంటే క్రీస్తుతో పాటు లేపబడిన వాళ్ళమైతే, క్రీస్తుతో పాటు నడుస్తున్న వాళ్ళమైతే మనకి తెలియవలసింది ఒకటే, ఏంటంటే ఏ స్థితిలో ఉన్నా, నీవు ఏ రీతిగా ఉన్నా సంతృప్తిగా ఉన్నానని ఫీల్ అవ్వాల్సిందే. సమాధానముగా ఉండాలి ఏ పరిస్థితుల్లో అయినా సరే అని నీకు తెలియవలసింది. ఎందుకని మనం పాతదొద్దని విడిచిపెట్టేసాం, పాత దాన్ని ముట్టుకోకూడదని విడిచిపెట్టేస్తాం, పాత దాన్ని జోలికి వెళ్ళకూడదని విడిచిపెట్టేస్తాం. కోపం ఉండకూడదు, ద్రోహం ఉండకూడదు, అన్యాయపు ఆలోచనలు ఉండకూడదు, అక్రమమైన మాటలు ఉండకూడదు. ఇవన్నీ దేనికయ్యా గుర్తంటే బాప్టిసము ద్వారా విడుదల పొందేయడానికి మనం రక్షణలోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు అన్నాడు, నీ దృష్టి ఎక్కడుంది? నీవు దేవుని మీద దృష్టి పెట్టావా, లేకపోతే లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టావా? అభినయుడి రైట్. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే దేని మీద దృష్టి ఉండాలి? పైనున్న దేవుని కుడి పార్శ్వమందు అసలు ఎలా కూర్చున్నాడు ఆయన, ఏం చేస్తే కూర్చున్నాడు, ఎలా మాట్లాడితే కూర్చున్నాడు, ఏ ప్రవర్తన కలిగితే కూర్చున్నాడు, ఏ విషయాన్ని బట్టి కూర్చున్నాడు అనేది మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఎందుకని? ఆయన రక్తములో కడగబడుతున్నామంటే ఆయన శరీరముగా ఈ లోకానికి వచ్చాడు. అసలు ఏం జయించాడు, ఎలా జయించాడు, ఎలా ఓర్చుకున్నాడు, ఎలా ఉన్నాడు అని మనం ఏం చేయాలి? గుర్తించాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీలకు రాస్తూ లేకపోతే కొలస్సీలకు రాస్తూ ఏమన్నాడంటే, నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పడలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంపూర్ణత కలిగి సంతృప్తి కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. మనకుందా? ఆలోచన చేయండి. ఎందుకని? మనం వాక్యం తెలుస్తున్నాం. అందుకని మీకు మొట్టమొదటి ఎవరిని గుర్తు చేసినంటే బుద్ధి గల కన్యకలను, బుద్ధి లేని కన్యకలను గుర్తు చేసిన. ఎందుకని? వాక్యము 10 మందికి తెలుసు, గాని సిద్ధపడిన వారు ఎంతమంది? 5 మాత్రమే. అందరికీ వాక్యం వినేళ్ళారు, అందరూ వాక్యాన్ని విని గమనించారు, గాని అందులో ఎవరికి సిద్ధపాటు ఉంది? బుద్ధి కలిగిన వారికి మాత్రమే సిద్ధపాటు ఉంది. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఎంతమందిగా, ఒక 20 మంది లేకపోతే 15 మందిగా మనం కూడుకొని ఉన్నాం, ఎంతమందిలో నా బుద్ధి కరెక్ట్ గానే ఉందని ఆలోచన మనకు ఉండాలి. అర్థమవుతుందా? నేను మిమ్మల్ని విమర్శించట్లేదు, గాని క్రీస్తు ఒకటే చెప్పాడు, ఆయన రాకడకు సిద్ధపాటు కలుగుతుంది. అందుకనే సంఘాన్ని హెచ్చరికించు, సంఘం ఎత్తబడాలంటే వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడాలని దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే క్రీస్తుతో పాటు లేవబడిన వారైతే ఎక్కడి వెతకాలి? పైనున్న వాటిని వెతకాలి. ఇప్పుడు మనకు వచ్చే కష్టాలు ఏంటి, మనకు వచ్చే నష్టాలు ఏంటంటే సంతోషంగా బ్రతికితే లాభం ఉంటది, సుఖం కష్టమందు సంతోషంగా ఉంటే లాభం ఉంటది. ఎందుకని ఇక్కడ పౌలు కూడా ఏమొచ్చినాయంట?
కష్టాలు వచ్చినాయని చెప్తుంది వాక్యం. పౌలుకు కూడా నష్టాలు వచ్చినాయని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అన్ని విషయంలో సంతృప్తి కలిగి ఉండాలి. ఈ యొక్క సొలొమోను కూడా ఏమంటాడు, అయ్యా నేను ఏ మాత్రము కూడా ఉన్నత స్థాయిలో ఉండకూడదు, ఏ మాత్రము కూడా దిగజారిపోయిన స్థితిలో నేను ఉండకూడదు. ఎందుకని తెలుసా, ఒకవేళ పెద్దోడినైపోయానని నిన్ను దూషిస్తానేమో, ఒకవేళ చిన్నవాడినైపోయానని నిన్ను దూషిస్తానేమో, వీటన్నిటిని బట్టి నన్ను సమానముగా ఇచ్చులకి తగ్గులకి లేకుండా నన్ను నెమ్మదితో నడిపించు అని మాట్లాడతాడు 37వ వచనంలో అనుకుంటా. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఈరోజు మన పరిస్థితి, అంత జ్ఞానవంతుడే అలాంటి మాటలు మాట్లాడితే, అంత కృప పొందుకున్నవాడే ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉన్నానంటే మనం ఏ స్థితిలో ఉండి సంతృప్తి కలిగి ఉంటున్నామా? ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? మనం ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే బుద్ధి లేని వారిగా వాక్యం వినకూడదు, బుద్ధి కలిగిన వారిగా మనం వాక్యం వినాలి. కేవలం ప్రభు బలలో ఏదో ఇష్టానుసారంగా వచ్చి చేతులు పెట్టేయడానికి కాదు మనం వచ్చింది. ప్రభు బల ఏంటో తెలుసుకుని దానిలో చేతులు పెట్టడానికి మాత్రమే రావాలి. ప్రభు ఎలా జీవించాడంటే, పరలోకమందు నాకు ఒక సింహాసనం ఉంది, ఆదాము కోల్పోయినట్లుగా నేను కోల్పోకూడదని ప్రభు మొత్తం దృష్టి ఎక్కడ పెట్టాడు? పరలోకమందు ఒక సింహాసనం అందు పెట్టాడు. అందుకనే మనము కూడా ఏం చేయాలంటే మంచి కిరీటముల కొరకు వెతుక్కోవాలి. చాలా కిరీటాలు ఉన్నాయి, 10 కిరీటాల దాకా. ఆ కిరీటాల్లో మనం ఏ కిరీటం పొందుకుంటాం అని గుర్తు మనకు ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు బాప్తీసం ఎందుకు పొందవో తెలుసా? మరలా పాత జీవితాన్ని తలచుకోకూడదు, మరలా పాత మాటలు మాట్లాడకూడదు, మరలా వ్యర్థమైన వాటిని ఉచ్చరింపకూడదు అని నువ్వేం చేసావంటే క్రీస్తుతో పాటు లేవనెత్తబడడానికి బాప్తీసము పొందుకున్నావు. కాబట్టి నువ్వేం చేయాలి? ఇంకా పాత వాటిని, లోక సంబంధమైన వాటిని దాని మీద నువ్వు దృష్టి పెట్టకూడదు. దాని మీద పెట్టావనుకో నువ్వు క్రీస్తుతో పాటు లేవబడినట్టు కాదు. అందుకే నేను ప్రతి విషయంలో జాగ్రత్త ఎందుకు చెప్తానంటే, సంఘముగా మనం కూడుకున్నప్పుడు హెచ్చరికలతో కూడిన మాటలు ఇవ్వకపోతే ఆ సంఘం బలహీనంగా మారిపోతుంది. ఆ సంఘములో ఉన్న బిడ్డలు అన్యాయముగా నరకానికి వెళ్ళిపోతారు. దానికి కారకుడు ఎవడంటే సేవకుడు. సరైన వాక్యాన్ని సేవకుడు బోధించలేదు గనుక, హెచ్చరికలతో బోధించలేదు గనుక ఆ సంఘ కాపరిని దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి నేను ఎందుకంటే స్పష్టంగా చెప్పేది, మీ నోటి మాటను మీ హృదయాలని శుద్ధీకరించుకోండి. ఎందుకంటే కేవలం వచ్చేసి ప్రభు బలం చేతులు పెట్టి అయ్యో ఈ వారంలో ఈ నెలలో నేను చక్కగా ప్రభు బలను పొందేసినంటే లాభం లేదు. కానీ నువ్వు క్రీస్తుతో పాటు లేవనెత్తబడిన తర్వాత ఈ లోక సంబంధమైనవి వెతుకుతున్నావా, పరలోక సంబంధమైనవి వెతుకుతున్నావో లేదో మనం ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకొని పరీక్షించి తెలుసుకోవాలి. కాబట్టి మనం ప్రతి విషయంలో ఎలా ఉన్నామో అంటే దేవుని అంగీకరించే వారిగా ఉండాలి. అందుకని ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉన్నానని పౌలు భక్తుడు పిలిపి రాస్తున్నాడు. అలాంటప్పుడు నువ్వు నేనేం చేయాలి? తినడానికి ఆహారం లేకపోతే బాధపడాలి. తినడానికి సరిగా ఉందిగా, తినడానికి చక్కగా ఉందిగా, తినడానికి సమృద్ధి ఉందిగా. మరి ఎలాంటప్పుడు ఇంకా మనం ఏ దృష్టి పెడుతున్నాం? లోకం అనే దాని మీద దృష్టి పెడుతున్నాం. కాబట్టి దీని మీద దృష్టి పెట్టేంతసేపు మనకేం కలుగుతుందంటే అపజయాలే కలుగుతాయి. ఎందుకని? నువ్వేమో ఒక తీర్మానంతో వచ్చావు, బాప్తీసం పొంది దేవునిలోకి వచ్చి ఇంకా దేవుని విషయంలోనే తలంచుకొని దేవునితో బ్రతకాలని ఎంతగానో తీర్మానం తీసుకొని రక్షణ అనే దానిలోనికి వచ్చావు. రక్షణ అనే దాన్ని తీసుకున్న తర్వాత బాప్తీసం ఏదో అలవాటు అయిపోయి, ప్రభు వల్ల అలవాటు అయిపోయి ఇష్టానుసారంగా ఈరోజు అనేకమైన సంఘాలు ఇచ్చేస్తుంటే మన సంఘం కూడా హెచ్చరిక లేకుండా ఇచ్చేస్తుంది అనుకోవద్దు. దేవుని యొక్క పనివాడిగా నిర్మించబడిన తర్వాత హెచ్చరికలతో కూడిన మాటల ద్వారానే మీరు ప్రభు బలలో చేతులు వెయ్యాలి. కాబట్టి గత వారం ఒక వ్యక్తి ఆగిపోయాడు చెప్పిన వాక్యాన్ని బట్టి. కాబట్టి మన హృదయం ఎలా ఉందో సరిచేసుకునే వాక్యం తగిలినప్పుడు అలాగే గాయపరచబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? క్రీస్తులో ఏ తప్పు అయితే చేయకూడదని వచ్చామో, క్రీస్తులో ఎలా అయితే నడవాలని వచ్చామో, క్రీస్తులో ఎలా అయితే బ్రతకాలని వచ్చామో, ఇక దేని విషయంలో మనం ఆలోచనలు ఉండకూడదు చెప్పాలి. నువ్వు ఎదరికొచ్చామా? నువ్వు కూడా ఎదరికొచ్చామా? బబులు ఎదరికొచ్చాము నువ్వు? ఎలా దృష్టి పెట్టాలి మనం? ఇక లోకం మీదకి దృష్టి వెళ్లకుండా, అయ్యో ప్రతి నెల దేవుని యొక్క రక్తాన్ని, ప్రతి నెల దేవుని యొక్క రొట్టెను పవిత్రంగా
పవిత్రమైన చేతులతో, పవిత్రమైన హృదయంతో నేను స్వీకరిస్తున్నానా లేదా? పైనున్న వాటిని వెతుకుతూ దానిలో చేతులు వేస్తున్నానా లేదా? లేదా నా ఇష్టం వచ్చినట్టు దాంట్లో చేతులు పెట్టేస్తున్నానా అని గనక నీవు ఉంటే దేవుని యొక్క దృష్టిలో ఘోరాతి ఘోరంగా మారిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక నుంచైనా మనం ఏం చేయాలి? బుద్ధి కలిగిన వారిగా జాగ్రత్త పడాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అర్థమవుతుందా? మనం దేని మీద పెట్టకూడదని సెలవిస్తున్నాడు? భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు పెట్టకూడదు. యాలయనగా మనము మృతి పొందేసాం ఆల్రెడీ. మరలా మృతి పొంది మరలా అలాంటి మృతిని వెతుక్కుంటే దాని వలన మనకి లాభము లేదు. దేవుడు అంటున్న మాట పౌలు ద్వారా, జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మనము దేవుని యందు దాచబడిపోయి ఉన్నాం. ఎప్పుడు? బాప్తిసంలోకి వచ్చాక, బాప్తిసం పొందిన తర్వాత, బాప్తిసంలో అడుగు పెట్టిన తర్వాత ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయాం? దేవుని చేతుల్లోకి వెళ్ళిపోయాం. ఆ దేవుని చేతుల్లోకి వెళ్ళే కూడా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే మలాకి 13 చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పిద్దమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దిక్కాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు వారు దుర్మార్గులు వర్ధిల్లదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. ఏం చెప్పుకున్నారంట? దేవుడే మాట్లాడుతున్నాడు మలకితో. అర్థమవుతుందా? ఇలా అంట దేవుని యొక్క విషయంలో అన్నీ తెలుసు గాని బహు గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. ఎవరంట? దేవుని ఎరిగిన ప్రజలు. దేవుడంటే కోపం ఏంటో, దేవుడు ఉగ్రత ఏంటో, దేవుని విషయాలేంటో గమనించిన బిడ్డలంట దేవుడంటే లోకువుగా మాట్లాడుతున్నారంట. ఇప్పుడు మీ జీవము దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత, ఆయన చేతిలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏ స్థితిలో ఉన్నావో, ఎలా ఉన్నావో, ఏ విషయంలో గమనిస్తున్నావో ప్రతి దాన్ని నువ్వు ఎలా చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకని? నువ్వు లోకము నుంచి వేరైపోయి ఇప్పుడు దేవుని చేతిలోనికి వెళ్ళిపోయావు. నీ జీవాన్ని దేవుని చేతిలో పెట్టావు. అలాంటి దేవుని చేతిలోనికి వెళ్ళిన తర్వాత గర్వపు మాటలు మాట్లాడొచ్చా? ఇక్కడ అదే చేస్తున్నారు. యోధావారు ఏం చేస్తున్నారంటే గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. దేవుడంటే ఇదిలే అని చాలా సులకనగా చూస్తున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు దేవుని వ్యతిరేకించి మాట్లాడుతున్నారు. అందుకనే ఆ మలాకి గ్రంథంలో రాస్తున్నాడు చాలా స్పష్టంగా. కాబట్టి నువ్వు నేను ఏం చేస్తున్నావు? ఇప్పుడు జీవము గల దేవుని చేతిలోనికి మన జీవాన్ని పెట్టేసి మరలా ఆయన దగ్గరే మన ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతున్నాం. బాప్తిసం పొందిన వాడు ఆటలాడొచ్చా? దేవునితో వెక్కిరింతల శ్రేష్టలు చెయ్యొచ్చా? దేవునితో ఇష్టం వచ్చినట్టు నడవచ్చా? నడవకూడదు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి నువ్వేం చేయాలి? గర్వాన్ని తీసేయాలి, అహంకారాన్ని తీసేయాలి, అబద్ధపు మాటలు తీసేయాలి, పక్కవాడి గురించి మాట్లాడడం తీసేయాలి, అన్యాయమైన మాటలు తీసేయాలి. నీలో ఎటువంటి కోపము లేకుండా సమాధాన పరచబడాలి. అప్పుడే నీ మనసు భూ సంబంధమైన వాటి మీద లేకుండా దేవుని చేతిలో నీ జీవము దాచబడి ఉంటది. బాప్తిసం పొందిన వాడు దేవుని చేతిలో నుంచి బయటికి వెళ్ళాడా, ఆడికి ఎలా ఉంటుందంటే నరక పాలుగా మారిపోద్ది వాళ్ళ జీవితం.
అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటి అంటే, ప్రతి ఒక్కరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, దాచబడిన జీవాన్ని మరలా బయటికి రెప్పించి భూ సంబంధమైన వాటి మీద పెడితే, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెడితే ఆ ఆత్మ ఏమైపోతుందంటే పాతాళానికి నెట్టబడే రీతిగా సాతానుడు మార్చేస్తాడు. ఎందుకని? దేవుని చేతిలో ఉండయ్యా అంటే బాప్తిసం పొంది మరలా ఎక్కడికి వెళ్తున్నాం? లోకంలోనికి వెళ్తున్నాం. మరలా ఎక్కడిని వెతుకుతున్నాం? లోకాన్ని వెతుకుతున్నాం. లోకాన్ని వెతికినప్పుడు దేవుని చేతిలో ఉంటావా? ఉండవు. దేవుని చేతిలో ఉండవాళ్ళు ఎవరంటే ఆయన చేతిలో జీవమును దాచుకొని భద్రతగా పైనున్న వాటిని వెతుకుతారు. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని విషయంలో పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి. చూడండి, ఫిలిప్పీయులకు 4:8 కూడా చదవండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతగలవో వాటి మీద ధ్యానముంచుకోండి. అర్థమవుతుందా? మనం దేని మీద ధ్యానం ఉంచాలంట? యోగ్యమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద ఏవి ఖ్యాతగలవో వాటిని ధ్యానించండి, సత్యమును కూడా ధ్యానించండి అని చెప్తుంది. అర్థమవుతుందా? మనం ఈరోజు ఎలా ఉన్నాం? వీటన్నిటి మీద దృష్టి పెట్టం కానీ కోపం వచ్చినప్పుడు కోపాన్ని చూపించేస్తాం, విరోధంగా మాట్లాడాలంటే మాట్లాడేస్తాం, శాపాలు మాట్లాడాలంటే మాట్లాడేస్తాం. మరి ఇప్పుడు దేవుని చేతిలో ఉన్న వాళ్ళు అలా మాట్లాడొచ్చా? వాక్యం ఏం చెప్తుంది? నీ మనస్సు భూ సంబంధమైన వాటి మీద ఉంచకూడదు. మరి దేని మీద ఉంచాలి? పరలోక సంబంధమైన వాటి మీద ఉంచాలి. అలా ఉంచాలంటే నువ్వేం చేస్తావంటే, మెట్టుకు సహోదరుల యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతగలవో వాటి మీద ధ్యానం ఉంచండి. వీటి మీద ధ్యానం ఉంచినప్పుడు మనం ఏమవుతామంటే భూ సంబంధమైన వాటి మీదకి వెళ్ళిపోతాం. వీటి మీద ఎప్పుడైతే తెలుసుకొని దృష్టి ఉంచుతామో దీనిని బట్టి దేవుని చేతిలో సజీవంగా మనము దాచబడతాం. కాబట్టి ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న మనము ఇష్టం వచ్చినట్లు బ్రతికి దేవుని దగ్గరకు వచ్చి ఇష్టం వచ్చినట్లు దాన్ని స్వీకరించకూడదు. ఎందుకని? దేవుడు ఖండించి బుద్ధి చెప్పి లేఖనాలను పౌలు భక్తుడి ద్వారా కొరింథీ సంఘానికి హెచ్చరిక ఇస్తూ మనకు కూడా ఆ లేఖనాలని చూపిస్తున్నాడు. అప్పుడు చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వాటిని భద్రతగా చదివి ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి సత్యమైనవో, ఏది నిజమైందో తెలుసుకొని దేవుని చిత్తాన్ని కనుగొనాలి. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏ సంబంధమైన వారిగా ఉండాలి? దేవుని సంబంధమైన వారిగా ఉండాలి. ఈరోజు మనం అలా లేకపోతే గనక దేవుని చేతిలో నుంచి దేవుడు విడిచిపెడితే 5 కన్యకల్లా బయట ఆగిపోతాం. నాకు వాక్యము తెలుసని 10 మంది వెళ్ళారు, కానీ సిద్ధపడిన వారు మాత్రము 5 మాత్రమే. ఇంతమందిలో నీవు దేవుని చేతిలో ఉండి విరోధముగా బ్రతికితే నీకు లాభము ఉండదు. నువ్వు విరోధముగా బ్రతికితే దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టేస్తాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో బ్రతుకుతున్నాం, ఎలా ఉంటున్నామో ప్రతి దాన్ని ఇక్కడ చెప్తున్న మాట, యోగ్యమైనవి, పవిత్రమైనవి, సత్యమైనవి, రమ్యమైనవి, వీటన్నిటిని ఏం చేయమన్నాడంటే ధ్యానించండి. అర్థమవుతుందా? మనము ధ్యానించినప్పుడే క్రీస్తుతో పాటు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది, క్రీస్తుతో పాటు ఎలా జీవించాలో అర్థమవుతుంది. కేవలం ఏదో వాక్యము తెలుసని ఉంటే గనక సిద్ధపాటు లేని బిడ్డల వలె మనం ఏమైపోతాం? బయట విడవబడతాం. దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు. ప్రకటన గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత 8వ అధ్యాయం పూర్తిగా చదవండి. చదవబడినప్పుడు లేఖన ప్రవచనం నెరవేర్పు జరుగుతుంది. అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. చదివినప్పుడు అందులో జరిగేవి అల్లకొల్లోలంగా ఉన్నాయో లేదో, ఆ పాత్రలు కుమ్మరించబడుతున్నాయో లేదో నేటి దినాన్న మీరు కనుక్కోవచ్చు.
కాబట్టి మనం చేయవలసింది ఏంటయ్యా అంటే ఇశ్రాయేలు టెంపుల్లో మందిరం ఇక పరిశుద్ధమైన స్థలం ఎక్కడుందో వెతుకుతున్నారు. ఆ వెతుకుతున్న స్థలం పైన వెతకట్లేదు, భూగర్భంలో ఎక్కడైతే ఉందో దాని భూగర్భం అంతా చర్చ చేస్తున్నారు. ఎక్కడైతే మౌంటైన్ టెంపుల్ ఉందో దాని కింద మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారంటే అతి పరిశుద్ధ స్థలం కోసం వెతుకుతున్నారు. అది దొరికిన వెంటనే ఇక ఏ మాత్రము ఆలస్యం చేయబడదు, థర్డ్ టెంపుల్ నిర్మించబడుతుంది. అంటే దేవుని యొక్క కార్యం సిద్ధపాటు అవుతుంది. ఇద్దరి అధికారులు భూమి మీద ఉండరు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శక్తి ఈ లోకం నుంచి దూరం అవ్వబోతుంది. సాతానుడు శక్తి ఈ లోకం మీదకి 3.5 సంవత్సరాలు రాబోతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలయ్యా అంటే ఏవి రమ్యమైనవి, ఏవి యోగ్యమైనవి, ఏవి సత్యములో అన్నిటినీ నువ్వేం చేయాలి, తెలుసుకొని ధ్యానించాలి. ధ్యానించకపోతే గనక మనం ఏమవుతామంటే విడవబడతాం. కాబట్టి ఇక్కడ చదువుతున్న లేఖనం చూడండి, 4వ వచనం, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అర్థమవుతుందా? చూడండి, క్లారిటీగా చెప్తున్నాడు. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షమవుతారు అని చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవిత విధానంలో ప్రత్యక్షత పొందుకోవాలంటే మనం పరిశుద్ధులు అవ్వాలి. మీకు చాలా సార్లు చెప్పాను, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు కూడా ప్రభుని చూడలేడు. ప్రభుని చూడాలంటే మనలోనికి పరిశుద్ధత రావాలి. సుఖంగా జీవిస్తున్నాను, సంతోషంగా జీవిస్తాను, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఎలా పడితే అలా బ్రతికే అర్హత ఉంది, నా దగ్గర ఇష్టం వచ్చినట్టు బ్రతికే బలం ఉంది అనుకుంటే మాత్రం దాని వలన నువ్వు పరలోకమందున్న వాటి మీద దృష్టి లేకుండా బ్రతుకుతున్నావు గనుక పాతాళంలోనికి త్రోయబడతావు. అందుకనే దేవుని యొక్క విషయంలో మనం వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ చూడండి, 1 కొరింథీ 9వ అధ్యాయం 25వ వచనం చూడండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములయందు మితముగా ఉండును, వాడు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము అని చెప్తున్నాడు పౌలు భక్తుడు. అర్థమవుతుందా? మనము క్యాజువల్ గా ఈ లోకానికి సంబంధించిన దాన్ని పొందుకోవడం కాదు, అక్షయత కిరీటం పొందుకోవడానికి బాప్తిసం పొందిన మనము ఎదురు చూడాలి. అది కీర్తిని తీసుకువస్తుంది. మనకి అక్షయత కిరీటం అనేది మనకి కీర్తిని గుర్తింప చేస్తుంది, మన కీర్తిని ముందుకు తీసుకువెళ్తుంది. ఆ కిరీటం మనం పొందుకున్నప్పుడు మనము దేవుని యొక్క విధానంలో అక్షయమైన కిరీటమును పొందుకున్న వారిగా దేవుడు మనల్ని చూస్తాడు. కాబట్టి మనం ఏ విషయంలో గమనిస్తున్నాం, ఇప్పుడు మనుషుల వలన ఏదో వస్తుందని దీని వైపు పరిగెడితే దాని వలన లాభం లేదు. ఏ పరుగు పరిగెట్టాలంటే అక్షయమైన కిరీటము కొరకు పరుగులు పెట్టాలి, ఓపికతో పరుగు పెట్టాలి. ఓపిక లేకుండా మనము దేవుని చూడలేము. చాలా ఓపిక కావాలి దేవునితో ఉండాలంటే. ఆ ఓపిక రావాలంటే చాలా కష్టపడాలి. ఆ ఓపికలో మనం నిలబడాలంటే మన దేహాన్ని మర్చిపోవాలి. మరిచిపోకుండా భూ సంబంధమైన వాటి మీద మనం దృష్టి పెట్టి ప్రభు బలలో పాలు పంపులు పొందినంత మాత్రం మన శరీరానికి బలం రాదు, మనకి నూతన జ్ఞానం నూతన వివేకం కలగదు. ప్రభు రొట్టెను తీసుకుంటున్నప్పుడల్లా నాలో ఒక బలం వస్తుంది. ఏంటో తెలుసా? క్రొత్త తలంతులను దేవుడు ఇస్తాడు. మీకు వస్తున్నాయా? మీకు వస్తున్నాయా? నాకు ఎప్పుడైనా సరే ప్రభు రొట్టెలో నెలకొకసారి ప్రభు బల తీసుకున్నానంటే అందులో ఒక జీవమనే ఆలోచనలు వస్తాయి. ఏంటో తెలుసా? క్రొత్త అనుభవాలే. చెప్పేసిన వాక్యాలు, ఈ వాక్యం చదివించలేదు మీ చేత కొలసీలు చదివించాను, మరలా చదివించాను. ఎందుకు చదివించాను? మరలా దేవుడు దీని నుంచి మాట్లాడింపచేసే జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అంటే మనం ప్రభు బలని ఏదో క్యాజువల్ గా తీసుకోవడం కాదు, ప్రభు బలని ఊరికే తీసుకోవడం కాదు, నీలో క్రొత్త జీవం రావాలి. అర్థమవుతుందా? మనము 2 పాల అభిషేకంలోనికి వెళ్ళాలంటే ముందు పొందుకున్న దాన్ని విడిచిపెట్టేసి మరలా క్రొత్త దాన్ని పరుగులు పెట్టాలి. ఎందుకని? వాక్యాన్ని ఇప్పుడు ఆదికాండం చదివామండి, ఆదికాండం చదివిన తర్వాత ఒకటే ఆలోచనలో ఇది చెప్పేసాం కదా అని విడిచిపెట్టేస్తే ఈ బైబిల్ గ్రంథం ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. అవునా కదా? ఈ బైబిల్ గ్రంథం కొన్ని వేల మంది
కొన్ని కోట్ల మంది, కొంతమంది ప్రవక్తలే బోధించేశారు. అలాంటి మోషే కూడా దీన్ని చూసి బోధించాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అయిపోయిందిలే బైబిల్ అనుకోవచ్చు. కానీ ఆదికాండం చదివితే కొత్త మర్మాలు ఎందుకు వస్తున్నాయి? చదివిన వాక్యం ఎంతో మంది బోధించేస్తుంటే అందులో నుంచి కొత్త తలంపులు ఎందుకు వస్తున్నాయి? మనం ఆలోచన చేయాలి. ప్రభు బలలో కూడా ఆయన రక్తాన్ని విలువతో తీసుకుంటే కూడా మన జ్ఞానము, వివేకము పరిపూర్ణంగా ఎక్కువవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది తెలియక చాలా మంది ఏదో క్యాజువల్ గా వచ్చేసి రొట్టె విరుపు తీసుకుని చక్కగా తాగేసి మరలా భోజనం చేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోతాం. కానీ నాకెక్కడి నుంచి వస్తుందయ్యా జ్ఞానం అంటే, ఇదిగో అది తీసుకొని పవిత్రముగా జీవించడం వలన, పవిత్రముగా ప్రతి ఒక్కరిని ప్రేమించడం వలన, ప్రతి ఒక్కరిని ద్వేషం లేకుండా గౌరవించడం వలన, అది తీసుకున్న తర్వాత నాలో మరింత జ్ఞాన వివేకములు దేవుడు పెంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే సంఘముగా మీరేం చేయాలంటే, తీసుకున్నది చాలా పవిత్రమైనది. మరలా 31వ తారీఖు వచ్చే వరకు కూడా నేను నా దేహాన్ని, లేకపోతే మొదటి వారం వచ్చే వరకు కూడా నా యొక్క శరీరాన్ని చక్కగా ఈ యొక్క రక్తమును, రొట్టెను తీసుకున్నాను గనుక దానిని ఏ మాత్రము కూడా నిష్కలంకముగా మార్చకుండా పవిత్రమైన దాన్ని తీసుకున్నాను గనుక, ఆ పవిత్రమైన దాన్ని తీసుకున్న నేను మరలా వచ్చే నెల వరకు దాని విషయంలో జాగ్రత్తగా కాపాడుకోవాలని ఉంటే మీకు జ్ఞానం అనేది అభివృద్ధి అవడం ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మన కీర్తి ఎక్కువ అవడం ప్రారంభించాలి. కాబట్టి ఈ లోకములోనే ఉండిపోయి, ఈ లోకములోనే బ్రతికి, నా జీవితంలో మార్పు లేదు, నా జీవితంలో రక్షణ లేదు అని నేను ఉంటే గనక అనేకమైన ప్రాంతాలకి వెళ్ళే అర్హత నేను కోల్పోయి ఉండేవాడిని. అనేక మందిని గౌరవం పొందుకునేవాడిగా ఉండేవాడిని కాదు. ఈ రోజు అనేక మంది గౌరవిస్తున్నారు, అనేక మంది ఎదురు చూస్తున్నారంటే కేవలం నేను మారిన తర్వాత భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టడం మానేశాను. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే భూ సంబంధమైన మీద దృష్టి పెట్టడం మానేస్తారో, మీకు వచ్చే నిందలను బట్టి ఏ విషయంలోనైనా సంతృప్తిగా ఉండడం కలిగి జీవిస్తారో, దానిని బట్టే మీరేమవుతారంటే జ్ఞానము, వివేకమును పెంచుకొని డెవలప్ అవ్వడం నేర్చుకుంటారు. అప్పుడు అక్షయమను కిరీటం మీకు ఎలా ఇస్తుందంటే, ఒక కీర్తిని మీకు తీసుకురావడం ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఏ విషయాల్లో ఉంటున్నామో ప్రతి దాన్ని మనం తెలుసుకొని బ్రతకాలి. అందుకే నా 5వ వచనం చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. చూడ అక్కడ మాట్లాడుతున్న మాట, వాటన్నిటిని ఏం చేయాలంట? చంపేయాలి. ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ మనకు తెలీదా? విగ్రహారాధన తెలుసు, ధనాపేక్ష తెలుసు, మోసం అంటే ఏంటో తెలుసు. ఇక్కడ చెప్తున్న మాటల్లో దురాశ అంటే తెలుసు, కామతురాత అంటే తెలుసు, జారత్వం అంటే ఏంటో తెలుసు. జారత్వం అంటే ఏంటి? పెళ్లి కాని బిడ్డలు తన శీలాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి పాడు చేసుకోవడమే జారత్వం అనేది. జారత్వం అనేది పెళ్ళైన వాళ్ళకి వర్తించదు. పెళ్ళైన వాళ్ళకి వర్తించాలంటే వాళ్ళ అక్రమ సంబంధం పెట్టుకుంటే వర్తిస్తుంది. వాళ్ళు పెట్టుకోలేదంటే జారత్వం అనేది యవన స్త్రీ తన జీవితాన్ని ఇంకొకటి చేతిలో పెట్టినప్పుడు అది వాళ్ళకి ఏం వర్తిస్తుంది అంటే జారత్వముగా గుర్తింపు పొందుతుంది. కాబట్టి ఇవన్నీ మనకి తెలుసు. మన అవయవములను కూడా ఏం చేయాలంట? జాగ్రత్తగా, పవిత్రతగా కాపాడుకోవాలి. అందుకని మనం ఏ విషయంలోనైనా దేవుని యొక్క రొట్టె విరుపులో పాలు పంపులు పొందుతున్నాం. ఎలా పాలు పంపులు పొందుతున్నాం? అన్ని విషయములలో మనం సంతృప్తి కలిగి ఉంటున్నామా? అన్ని విషయముల యందు అక్షయ కిరీటం పొందుకోవడానికి ఎదురు చూస్తున్నామా? ప్రభు బలలో చేతులు పెడితే ఏమీ జరగట్లేదు అనుకోవడం నీ అవివేక తత్వం. నీవు భూ సంబంధమైన వాటి మీద పెట్టావు గనక ప్రభు బలలో చేతులు పెట్టినా నీలో కొత్త జ్ఞానం రావట్లేదంటే నువ్వు దేని మీద దృష్టి ఉన్నట్టు? భూ సంబంధమైన లోకం మీద దృష్టి ఉన్నట్టు. అందుకనే నీలో జ్ఞానం అనేది, వివేకం అనేది పెరగడం ఆగిపోయింది. నువ్వు ఎప్పుడైతే ఆయన శరీరానికి, నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తానికి నువ్వు ఎప్పుడైతే విలువ కడతావో ఆ విలువలను బట్టి నీ భవిష్యత్ అనేది దేవుడు అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు నీకు అక్షయ కిరీటం ఎలా పొందుకోవాలో అర్థం అవుతుంది. కాబట్టి నేటి దిన వాక్యంలో మనము దేన్ని వెతకూడదు? బాప్తిసం పొందినవాడు భూ సంబంధమైన వాటి మీద దృష్టి
పెట్టకూడదు. క్రీస్తుతో పాటు లేపబడిన వాళ్ళమైతే, మన సంఘములో క్రీస్తుతో పాటు నేను లేవబడ్డానని మీకు ఆలోచన ఉంటే, క్రీస్తుతో పాటు బ్రతకాలని బాప్తీసం పొందితే, క్రీస్తుతో పాటే నేను చనిపోవాలని అనుకుంటే, అలాగే నీ జీవితం ఎలా ఉండాలంటే దేవుని విషయంలో అన్ని పైనున్న వాటి మీదే దృష్టి కలిగి జీవించాలి. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే 6వ వచనం చదవండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. చూసారు అక్కడ మాట్లాడుతున్న మాట. మనము ఏ విషయంలో ఉండాలంటే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. ఎవరు అవిధేయులు? బాప్తీసము ఇష్టపడి తీసుకున్నాం, రక్షణ ఇష్టపడి పొందుకున్నాం, దేవుని కొరకు బ్రతకాలని పాత దాన్ని విడిచిపెట్టి క్రొత్త దాని జీవితంలోనికి వచ్చాం. క్రొత్త జీవితంలోనికి వచ్చాక దేవుని విషయంలో పొరపాట్లు కానీ, దేవుని విషయంలో తప్పటడుగులు కానీ, దేవుని విషయంలో వ్యర్థమైన మాటలు కానీ, దేవుని విషయంలో పనికిరాని మాటలు కానీ, లేకపోతే గౌరవం లేని కుటుంబంగా బ్రతికినా కానీ దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. అందుకనే ఇక్కడ స్పష్టంగా సెలవిస్తున్నాడు, క్రీస్తుతో పాటు లేపబడిన వారు పైన వాటిని వెతికితే దేవుని ఉగ్రత పాలు నుండి తప్పించుకుంటారు. అవిధేయులైన వాళ్ళ మీదకి వస్తుందంటే దేవుని అవమానపరిచే వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత వస్తుందని తెలిసి కూడా తప్పు చేసే వాళ్ళని దేవుడు క్షమించడు. చూడండి, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు అందరికీ తెలిసేలాగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అని దేవుడు సెలవిస్తున్నాడు. అర్థమవుతుందా? బాప్తీసం పొందిన వారు, మారు మనసు పొందిన వారు మరలా ఎలా అయితే ప్రజలందరి ఎదుట బాహాటం అంటే అందరికీ తెలిసేలాగా దేవునిని వాళ్ళ రక్షణను విడిచిపెట్టేసి అందరి ఎదుట దానిని పాడు చేస్తున్నారు గనుక దాని విషయంలో నీకు కాదు కీర్తి పొందుకునేది, దేవుడు రక్షణ, నీ జీవిత రక్షణ పొందబడింది గనుక దేవుడు నిన్ను బట్టి గణపరచబడ్డాడు. ఆ గణపరచబడ్డ విషయాన్ని మర్చిపోయి మరలా లోకంలో బాహాటముగా దేవుని అవమానపరిచావా, నీకు మరలా నేను నూతన పరచడం అసాధ్యం. క్లారిటీ వస్తుందా వాక్యం? మనము భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెడితే, బాప్తీసం పొందుకుని లోకానుసరమైన మాటలు మాట్లాడితే, బాప్తీసం పొందుకుని మన ఇష్టమైన మాటలు మాట్లాడితే, దానిని బట్టి దేవుడు చెప్తున్నాడు, గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచడం నా వల్ల కాదు. పౌలు భక్తుడు శుభ్రంగా హెచ్చరిస్తున్నాడు. అంటే మనం ఏం చేయాలి? నేటి వాక్యాన్ని బట్టి సమయం అయిపోయింది. మనం ఏం చేయాలి? పవిత్రమైన వాటి మీద దృష్టి పెట్టాలి. ఇలా పెట్టగలిగినప్పుడు మనం ఏమవుతామంటే పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాం గనక దేవుని ఉగ్రత పాలకి మనము చోటు ఇవ్వకుండా మనల్ని మనము కాపాడుకునే వారిగా ఉంటాం. కాబట్టి మనం చేయవలసింది ఏంటయ్యా అంటే, ఇక నుంచి తప్పు చేసిన మనము ఈ రోజు నుంచి ఎలా బ్రతకాలి? ప్రభు బలలో పాలు పంపులు పొంది నేటి దిన వాక్యాన్ని విన మనం ఎలా బ్రతకాలి? ఇక నుంచి పవిత్రంగా బ్రతకాలి, ఇక నుంచి పవిత్రంగా నడవాలి. ఇక నుంచి ప్రభు బలలో చేతులు పెట్టినప్పుడల్లా ఇలా కాలు ఎగరేసుకుని నేను పరిశుద్ధంగా జీవించాను సేవకుడా అని ధైర్యంగా నాతో మాట్లాడేలాగా మీ భవిష్యత్తు ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎందుకు తెలుసా? ఇంత ధైర్యం ఎప్పుడు రావాలో తెలుసా? దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు మాత్రమే వస్తుంది. నీలో ఒక ఆలోచన ప్రారంభించబడుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు చేస్తున్నది భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టావు కనుక నీలో ఒక ఆలోచన తడుతూ ఉంటది ఎలాంటి వాక్యాలు చెప్పినప్పుడు. ఎందుకని?
నువ్వు దేని మీద మనసు ఉంచావు? భూ సంబంధమైన వాటి మీద మనస్సునుంచావు గనుక నువ్వు ఏ విషయంలో తప్పిపోతున్నావో దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? సరి చేసుకొని బుద్ధిగల కన్యకల వలె మరలా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. వాక్యం విన్నానులే, సిద్ధపాటు ఉంటే ఏంటి లేకపోతే ఏంటని 10 మందిలాగా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయావనుకో, 5 మాత్రమే దేవుడు తీసుకుంటాడు. ఎందుకని? వాక్యం విన్నారు కానీ వాళ్ళలో సిద్ధపాటు లేదు. వాక్యం విని వెళ్ళి వాళ్ళు సిద్ధపాటు కలిగి వెళ్ళారు కనుక వాళ్ళు లోనికి స్వీకరించబడ్డారు. కనుక మనం ఏ విషయంలోనైనా తప్పిపోతున్నామేమని జాగ్రత్తగా చూసుకోవాలి. 1 యోహాను 3:3 చూడండి, ముగించేస్తాను. 1 యోహాను, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయను, మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. కాబట్టి మనం ఎలా ఉన్నామో ఈ వాక్యం క్లారిటీ ఇస్తుంది. చూడండి, ఇక్కడ క్లారిటీగా అన్నాడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను కూడా పవిత్రుడై ఉంటాడు. నువ్వు పవిత్రంగా ఉన్నావో లేదో మందిరం నీకు అప్పగిచ్చేస్తా. నేటి దిన వాక్యాన్ని బట్టి నువ్వు పవిత్రంగా ఉన్నావో లేదో, పవిత్రంగా బ్రతుకుతున్నావో లేదో, నీ హృదయానికి దేవుడు తగిలే రీతిగా మాట్లాడితే నువ్వు కూడా ఏమైపోవాలి? ఇప్పుడు మారిపోవాలి. మారిపోకుండా నాకెందుకులే, నా ఇష్టములే, నా హక్కులే ఇది అని నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, నీ హక్కు ఇక్కడ వరకే ఉంటుంది. నువ్వు పవిత్రపరచబడాలని దేవుడు ఇష్టపడితే నువ్వేమో ఆయన చేతిలోంచి బయటకు వెళ్ళిపోయింది నీకు మరలా మారు మనసు ఇవ్వడం అసాధ్యం. దేవుడు నిన్ను నూతన పరచడం కష్టం. అందుకని క్లారిటీగా చెప్పేశాడు, ఆయన ఎలా అయితే పవిత్రుడిగా ఉన్నాడో మీరు కూడా పవిత్రులుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క పాలు పంపులు పొందుతున్న మనము, ఈ పాలు పంపులు పొందుతున్న జీవితంలో మనం ఎలా జీవించాలంటే, ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక ముగించేస్తున్నాను. 9వ వచనం. ఒకనితో ఒకడు 8వ వచనం చదవండి. ఇప్పుడైతే మీరు కోపము, అగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితోనొకడు అబద్ధమాడుకుడి. యాలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పాలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నిటిని మనం ఏం చేయాలంట? ప్రాచీన పురుషుణ్ణి త్రోసేసి నూతన దేవుని ఆత్మతో నింపబడి అట్టి కృపలో మనము జీవించాలి. అప్పుడు మన నోట ఏమో రావు, అక్కడ రాయబడినవన్నీ 6వ వచనం నుంచి రాయబడినవన్నీ మన నోట నుంచి రాకుండా జాగ్రత్త పడతాం. కాబట్టి క్రీస్తులో మనము నిలబడాలి. క్రీస్తుతో పాటు సాగాలంటే నీకు ఒకటి గుర్తుగా దేవుడు పెట్టాడు. బాప్తీసం పొంది ఇటువైపునున్న జీవితం అంతా విడిచిపెట్టేసి ఇటువైపుకి వచ్చావు గనుక ఇటువైపునున్న జీవితం అంతా ఎలా ఉండాలంటే పవిత్రముగా, ఆయన ఎలా అయితే పవిత్రుడై ఉన్నాడో నువ్వు కూడా అదే పవిత్రత కలిగి ఉండాలి. అలా అయితేనే దేవుడు నిన్ను పవిత్రుడిగా చూసి నిన్ను స్వీకరిస్తాడు. లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే మరలా నిన్ను నూతన పరచడం అసాధ్యం. ప్రతి విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? సంతృప్తి కలిగి ఉండాలి. అది ఎటువంటి సంబంధితమై కలిగినదైనా, ఏది మాలిన్యమో, ఏది మంచితనమో, ఏది సత్యమో, ఏది రమ్యమో, ఏది ఖ్యాతి గలవో ప్రతి ఒక్కటి తెలుసుకుని దేవుని కొరకు మనము జీవించాలి. కాబట్టి నేటి దిన పాలు పంపులు పొందుతున్న మనము ఈ రోజు మనము జ్ఞానం పెంచుకోవాలంటే దానికి గుర్తుగా విలువ ఇవ్వాలి. క్రీస్తు శరీరమునకు, క్రీస్తు యొక్క శరీరమైన రొట్టెకు విలువనిస్తే, క్రీస్తు రక్తమునకు విలువనిస్తే దానిని బట్టి నీ జ్ఞానము, నీ కుటుంబము, నీ భవిష్యత్తు వర్ధిల్లడం ప్రారంభిస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి అట్టి కృపలో మనము బ్రతికేలాగా దేవుడు మనకి ఉన్నతమైన కృప అనుగ్రహించి పరలోకమైన వాటి మీదే మనకి దృష్టి ఉండేలాగా దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రభుత్వంలో చేతులు పెడతాం. యోగ్యులుగా లేకుండా మనం ఆగిపోయి ఉంటే,
యోగ్యంగా లేకుండా మన జీవితం అన్యాయముగా నడిచి ఉంటే ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరిని ప్రార్థన చేయండి. లోపల సిద్ధపాటు జరుగుతూ ఉంటుంది. ప్రార్థన చివరి ప్రార్థన వాక్య ప్రార్థన ముగిద్దాం. చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడు నీతో ఎలా మాట్లాడారు ఈ మధ్యకాల సమయంలో, ఎలా దేవుడు నిన్ను దర్శించాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. నువ్వు దేవుని చేతిలో ఉంటే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే దేవుడు ఒకటే చెప్తున్నాడు, మరలా నిన్ను నూతన పరచుట అసాధ్యము. నీ జీవితాన్ని మరలా బాగు చేయడం కష్టము. నీ జీవితంలో వెలుగు నింపబడడం ఇంకా కష్టము. కనుక నీ యొక్క భవిష్యత్తు, నీ యొక్క జీవితం, నీ యొక్క ఆలోచన ఇప్పుడు నీ చేతిలో దేవుడు పెట్టేశాడు. ఆయనలా నీవు పవిత్రంగా ఉండాలనుకుంటే పరలోకమందున్న వాటిని వెతకండి. ఆయనలా నీవు జీవించాలనుకుంటే పరలోకమందున్న వాటి మీద దృష్టి పెట్టండి. ఆయనలా నీవు బాప్తీసం ఆయన రక్తంతో కడగబడ్డావంటే నీ జీవితం ఎలా ఉండాలంటే ఏ విషయంలోనైనా సంతృప్తి కలిగి ఉండాలి. కాబట్టి 6వ వచనం నుంచి రాశాడు 9వ వచనం వరకు, నీ ప్రాచీన స్వభావంలో ఉన్న వాటినన్నిటినీ, బూతులను, వ్యభిచారమును, జారత్వమును, చిరాకు పనులన్నింటినీ విడిచిపెట్టేసి అవన్నీ తుడిచిపెట్టేసుకుని ఇప్పుడు నువ్వు ఎలా జీవించాలంటే నూతనమైన నవీన స్వభావం కలిగి జీవించాలి. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా లేకపోతే హీన స్థితిలో ఉన్నా దేవుని విషయంలో సంతృప్తి కలిగి ఉండాలి. కాబట్టి నేటి దినాన్న దేవుడు నీతో ఏం మాట్లాడాడో, నిన్ను నూతన పరచుట మరలా అసాధ్యము గనుక దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన మేలును, దేవుడు చేసిన కార్యాలను విడిచిపెట్టకుండా ఇదిగో ఈ దినమందే ఈ మే నెలలో ఒక తీర్మానం నీలోనికి రావాలి. అది ఏ తీర్మానం అంటే, ప్రభువా ఇదిగో నేను భూ సంబంధమైన వాటి మీద ఇంకా దృష్టి కలిగి ఉన్నాను. ఇక నుంచి నేను దృష్టి పెట్టకూడదు. నేను రక్షణ పొందాను నీతో కలిసి జీవించడానికి. అయితే ఆ రక్షణ అనేది నా జీవితంలో నేనుగా జీవిస్తున్నాను అనుకుని దాన్ని దూరపరుచుకున్నాను. ఇక నుంచి నా జీవితంలో నీకు మాత్రమే అర్హత ఇవ్వాలి. భూ సంబంధమైన వాటికి నేను అర్హత ఇవ్వకూడదు అని నీకు నువ్వుగా ప్రార్థన చేసుకుని ఈ స్థలమందు నువ్వు ఉన్నావు గనుక ప్రార్థనతో నీ యొక్క తీర్మానం గొప్పగా ఉండాలి. దేవుడు దాన్ని స్వీకరించాలి. నిన్ను చూస్తేనే దేవుడు నమ్మేసేలాగా నీ ప్రవర్తన ఉండాలి. నువ్వు మాట్లాడితేనే నువ్వు అంగీకరించబడలేగా దేవుడి విషయంలో నీ క్రియలు ఉండాలి. కాబట్టి నేటి దినాన్న ఈ ప్రభు బలలో పాలు గుంపులు పొందే మన భవిష్యత్తు ఎలా ఉండాలో దేవుడు క్లారిటీ ఇచ్చి మాట్లాడాడు గనుక ఈ రోజు నువ్వు క్లారిటీగా ఉంటే నీ భవిష్యత్తు మరలా లోకంలోనికి త్రోసివేయకుండా నిలబడబడుతుంది. కాబట్టి నిన్ను నూతన పరచబడుట అసాధ్యమని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆయన చేతిలో నీ జీవం ఉన్నది, దాన్ని దాటి వెళ్ళిపోవద్దని ఈరోజు దేవుడు హెచ్చరికిస్తున్నాడు. ఒకవేళ నీ ఇష్టంతో దాటి వెళ్ళాలనుకుంటే అది ఎన్నడూ కూడా ఎవరు ఆపలేనిది. అది నీ చిత్తమైనది, నీ ఇష్టమైనది, నీ కోరికలై ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాక్యం దేవుడు చెప్తున్నాడు, నీవు గనక లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెడితే నేను నిన్ను మారు మనసు పొందడానికి ఇంకా అర్హత ఇవ్వను. నిన్ను నూతన పరచున దేవుడు కఠినముగా వాక్యము ద్వారా పౌలు భక్తుల ద్వారా మాట్లాడాడు. కాబట్టి క్రీస్తుతో పాటు నువ్వు లేపబడితే, క్రీస్తులో పాలు పంపులు పొందితే నువ్వు భూ సంబంధమైన వాటిని ఇక నుంచి తలంచుకోద్దు. సంగమా దేవుడు హెచ్చరికిస్తున్నాడు, ప్రతి బిడ్డకి హెచ్చరికిస్తున్నాడు. సిద్ధపాటు లేకుండా నా రాజ్యానికి ఎవడు రాలేడు, సిద్ధపాటు లేకుండా నా రాజ్యంలో ఎవడు అడుగు పెట్టలేడని యేసుక్రీస్తు వారు ముందుగానే సెలవిస్తున్నారు. నువ్వు సిద్ధపడ్డావు, పవిత్రంగా ఉన్నావని నిన్ను నువ్వు గర్విస్తే నీ జీవితం ఈ లోకంలో ఆగిపోతుంది. కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా, యథార్థవంతురాలిగా దేవుని ఎదుట నిలబడాలని చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కనికరం గల దేవా నీకు వందనాలు. సంఘమును సిద్ధపాటు చేయమన్నట్లుగానే ప్రభా ఇదిగో తండ్రి విలువైన మాటలను అయా నీ యందు భయభక్తులు కలిగిన మాటలను విడుదల చేసిన మాటలను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీ కృప ద్వారా విలువైన మాటలను తండ్రి అనేకమైన నిలబడి ప్రతి చోట అద్భుతమైన మాటలు అందిస్తున్నావు ప్రభా. నీ కృపను బట్టి, నీ ఆత్మచేత నింపుతున్న వాటిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నీ కృప ద్వారా ఇంతవరకు భూ సంబంధమైన వాటి మీద దృష్టి లేకుండా నన్ను నడిపించావు తండ్రి. ధనము విషయంలో గాని ఏ యొక్క వ్యర్థమైన వాటి అంత దృష్టి లేకుండా నన్ను నడిపించావు ప్రభా. ఇక నుంచి మమ్మల్ని అందరినీ కూడా నడిపించండి. నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు ధైర్యముగా రొమ్ము కొట్టుకుని తండ్రి నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు అని అడిగే రీతిగా మా ప్రవర్తనను మార్చుకుని కృపను దయచేయండి తండ్రి. ప్రభా నీకే స్తోత్రములు. ఎవరైతే అన్యాయంగా ఎంతవరకు నడిచారో విన్న వాక్యాన్ని బట్టి ఏ విషయంలో ఉన్న సంతృప్తి కలిగి ఉండడానికి మేలు చేయండి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ కృపతో ప్రభా ఇదిగో ఏర్పాటు చేసిన
బల్ల రొట్టెను ప్రభు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు బల్లను ప్రభు యేసు రక్తముగా మారుస్తున్నాను తండ్రి. నీ యొక్క శరీరముగా మారుస్తున్నాను తండ్రి. అయా రెండిటిని ప్రభా నీవే పరలోక ఆశీర్వాదముతో నింపి శరీర బలహీనతలను తొలగించడానికి నీ శరీరమును అయా రక్తముగా తాగుచున్న మా దేహాలను నూతన పరచబడుటకును నీవే కృప చూపించి వీటన్నిటి యందు నీ కృప నుంచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.